చంద్రబాబు 11 నెలల పాలన, ఇచ్చిన సూపర్ 6 పథకాలపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఏం లేదండి. ప్రభుత్వ పథకాలు పడుకున్నాయి కదా, ఉద్యోగస్తులు డిఏ లేదు. ప్రజెంట్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. పథకాలు ఏం లేదండి, రావట్లేదు. పథకాలు అనుకున్నంత ఏమీ సాధించేది ఏమి లేదు. పథకాల కంటే ముఖ్యమైన అభివృద్ధి కావాలండి. అభివృద్ధి అయితేనే తర్వాత మన పథకాల గురించి దేని గురించి ఆలోచిస్తాం. బ్రహ్మాండం కోసం ఎందుకు రాకుండా ఒకేసారి 4,000 10,000 పెంచా, వికలాంగులకి వాళ్ళకి వచ్చి 3,000 పెంచా. పథకాలు ఏమి ఇవ్వలేదుగా, ఇంకా ఏదో ఇప్పుడు మొదలు పెడతాడు అంటున్నారు. ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఏం లేదండి. ప్రభుత్వ పథకాలు పడుకున్నాయి కదా, ఉద్యోగస్తులకు డిఏ లేదు. ఏంటి ఎంప్లాయీస్కి ఏం లేదు, ఎంప్లాయీస్ని కూడా పడుకోబెట్టాడు. ఇటు వచ్చినప్పటికి ప్రజలను పడుకోబెట్టాడు. పథకాలు ఏమి లేవు. దాని మీద ప్రజలు విసిగెత్తి రేపొద్దున్న ఆ జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకోవాలని చూస్తున్నారు. అది ప్రజెంట్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. ఈ 10-11 నెలల వ్యవధిలోనే మనం చూసినట్లయితే కంపెనీలతో డిస్కస్ చేయడం కానీ, ఇవాళ వైజాగ్కు కూడా మనకి ఇన్ఫోసిస్ కానీ మనకి ఇట్లా సెటప్ చేయడం జరిగింది. అలాగే అమరావతికి కూడా మనకి కంపెనీలు వస్తాయి. ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ బాబు గారు ఆయన పనితనం ఎంతో యువనేతగా ఎంతో ఆయన అందరినీ సంప్రదించడం కానీ, సీఈఓలను కానీ అందరినీ కలవడం జరుగుతుంది. ప్లస్ ప్రతి కంపెనీకి కూడా వెళ్ళి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, మాకు ఇట్లా ఉన్నాయి, ఇట్లా వనరులు ఉన్నాయి, మాకు ఇలా మేము ల్యాండ్ అలొకేట్ చేయడం కానీ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. ఇట్లా కంపెనీలు రావటం వల్ల మన ఏపీ అభివృద్ధి జరిగిద్దని అనుకుంటున్నామండి అందరం ప్రజలు. మనందరికీ తెలిసిందే అండి, ప్రీవియస్ ఆయన గుడివాడ అమర్నాథ్ అని చెప్పేసి ఆయన ఉన్నారు. కోడిగుడ్డు పెట్టలేదు, ప్లస్ అక్కడికి వెళ్తే చలి ఎక్కువగా ఉంది మేము అని చెప్పేవాళ్ళు. ఇవాళ మన లోకేష్ బాబు గారు చూసిన పనితీరు కూడా మనకు తెలుస్తుంది. 10 సంవత్సరాల్లోనే ఆయన ఎంతో 3 రెట్లు, ఇప్పుడు ఆ మినిస్టర్ ఎంత చేశారో 3 రెట్లు కదా, ఇంకా ఎక్కువ 10 నెలల్లోనే చూపించారు మనకి. వాళ్ళగా కబుర్లు చెప్పడం అవి కాకోకుండా పనితనంలోనే నిరూపిస్తున్నారు. ఇవాళ మనం జస్ట్ ఎగ్జాంపుల్ అండి, మనం ఇవాళ చూస్తున్నాం మొత్తం ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఏంటి, ఎంతమందితో డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రజెంటే చూసుకుందామంటే యువతకి డిఎస్సి మొన్న రిలీజ్ చేశారు. ఎంత మేలండి, అందరికి ఆస్పిరెంట్స్ అందరికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అప్పుడు హామీ ఇచ్చారు బాబు గారు, ఇప్పుడు నెరవేర్చారు. బాబు అంటే జాబే. ఇంకా ఎలా అనిపిస్తుందా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎన్నాళ్ళుగా నుంచి ఎదురు చూస్తున్నారు, ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకున్నారు, ఎలా అనిపిస్తుంది? అంతే అండి, మనకి 2014 నుంచి 19 ముందుకు కూడా జాబ్ రావాలంటే బాబు రావాలి అనే ఒక నినాదం ఫస్ట్ నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఆయన ప్రూవ్డ్ ఎగ్జాంపుల్ అనమాట. మనకి హైదరాబాద్లో కానీ ఇట్లాగా ఎన్నో, ఇవాళ హైదరాబాద్ విజన్ 2020 అని ఇదివరకు చెప్తే ఎంతోమంది హేళన చేశారు. ఇవాళ విజన్ 2020, ఇప్పుడు 2025లో ఉన్నాము. అట్లా హైదరాబాద్ మనకి అక్కడ సింగపూర్ వీటితో కంపీట్ చేస్తుంది. ఇవాళ ఐటీ రంగంలో హైదరాబాద్ ఎంత ఇదిలో ఉందో మనం ఒక్కసారి అటు వెళ్తే మనకి తెలిసిపోతుంది. అలాగే రేపు ఇది కూడా విజన్ పెట్టుకున్నారు ఆయన. ఈ విజన్ని అనుగుణంగా ఆయన నడుచుకుంటున్నారు. ఇలాగే కంటిన్యూ అయ్యి మనం ఇంకా హైదరాబాద్తో పాటు కాకుండా మిగతా అన్నిటితో కంపీట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పథకాల విషయంలో కానీ ఎలా ఉంది? పథకాలు ఏం లేదండి, రావట్లేదు. పథకాలు అనుకున్నంత ఏమీ సాధించేది ఏమి లేదు. పథకాలు పిల్లల చదువుల గురించి చాలా వెనకబడిపోయారు. వాళ్ళ ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జగన్ టైంలో మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ముందు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేమో డబ్బులు ముందు కట్టమంటున్నారు, ఫీజు ఎప్పుడో ఎత్తారు, లేకపోతే వాడు ప్రభుత్వం ఇష్టం ఇచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఒక ప్రభుత్వాన్ని విమర్శించేది కాదు, ఇంకో ప్రభుత్వాన్ని పొగిడేది కాదు. ఇప్పుడు ప్రజా సమస్యలు ఉన్న విషయాలలో ఇప్పుడున్న ఇదిని బట్టి కనీసం సరైన వసతులు కానీ, పిల్లలకు స్కూల్స్ కానీ ఇంకా డెవలప్ చేయాల్సిన పని ఉంది. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు పిల్లల ఫీజుల గురించి కానీ. నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇప్పుడే కొంచెం తగ్గినాయి. నిత్యావసర వస్తువులు, నూనె కానుంచి సబ్బులు కానీ అన్నీ A to Z అన్నీ బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు చెప్పిన పథకాలు ఏం పథకాలు ఇచ్చారు? ఇప్పుడు పిల్లల విషయం చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ చదువు విషయంలో మనకి మా ప్రజాసేవలు ముందు కావాల్సింది ఏంటి, ప్రజలకు కావాల్సిన సౌకర్య వస్తువులు కావాలి. మెయిన్ ఆర్టీసీ బస్సులో ఫ్రీ అన్నాడు లేడీస్కు, ఏది ఇంతవరకు లేదు. 9 నెలలే అంత అయింది ప్రభుత్వం వచ్చి. పథకాలు ఏవి మరి? అన్ని పథకాలు ఇస్తున్నాను, అన్నీ 1 by 1 ఇస్తున్నాను అనేది ఇంతవరకు లేదు.
అదే అంటే మా ఖజానాలు డబ్బులు లేదని ఏదో ఒక సాక్షి చెప్తున్నారు. అదండి కూటమి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉంది? పథకాల కంటే ముఖ్యమైనది అభివృద్ధి కావాలండి. అభివృద్ధి అయితేనే తర్వాత మన పథకాల గురించి దేని గురించి చాలా ముందు మనకి ఇన్కమ్ వస్తే పక్కన వాళ్ళు ఏదైనా ఖర్చు పెడతాం. మనకి ఇన్కమ్ లేకుండా పక్కన ఖర్చు పెట్టడం అంటే అది ఎంతవరకు పెట్టుకోవచ్చు. అప్పు తీసుకొస్తాం. అప్పు తీసుకొని రేపు ఆ భారం ఎవరి మీద పడి ట్యాక్స్ రూపాయన అన్ని రూపాయన చాలా దేశాలు అలాగా నష్టపోయి రోడ్డు మీద పడి కొట్టుకుని తినే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి పథకాల కంటే అభివృద్ధి జరగడం ముందు ఉపయోగం లేదు. దాని తర్వాత ఏదైనా పథకం కానీ ఏదైనా సరే వాళ్ళు అదే ప్రయత్నం చేస్తున్నాం మేము అనుకుంటున్నాం. ముందు పథకాలు అంతేగా అభివృద్ధి చేస్తాం, తర్వాత సంక్షేమ పథకాలు పెట్టడం చేయడం ప్లాన్లో ఉంటామండి. అది మెయిన్ టార్గెట్. అలా ఉంటే బాగుంటుంది. పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది? దండిగా వస్తున్నాయి. దండిగా వస్తున్నాయి. ఇబ్బంది లేదు. మరి కొంతమంది రెండు పథకాలు ఏమి రావట్లేదు, గతంలోనే వచ్చినాయి అన్నారు కదా. బ్రహ్మాండం వస్తున్నాయి. ఎందుకు రావడంలే? ఒకేసారి 4,000 10,000 పెంచా వికలాంగులకి, వాళ్ళకి వచ్చి 3,000 పెంచా. ఇంకేం కావాలా? మరి ఇప్పుడు పిల్లలు చూసుకుంటే కనుక మే మాసంలో తల్లికి రేపు నెల వేస్తాడుగా, బ్రహ్మాండంగా వేస్తాడు. వేయకపోతే పోతాడు, అంతే కదా. మరి ఎందుకు ఎలా అనిపిస్తుంది బాబా ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ? పథకాల విషయంలో కూడా అంటే ఇంకా పథకాలు చేసిన అప్పులన్నీ తీర్చుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పథకాలు అనే పనితో కొద్దిగా ఆలస్యం అవుతుంటాయి. మొత్తాన్ని బట్టి చంద్రబాబు నాయుడు అనుకున్న పనులన్నీ కూడా చేస్తాడు. ఇప్పుడు అదే కాకుండా రాజధాని పరిపాలన కూడా బ్రహ్మాండంగా ఉంది. ఏంది అది కూడా ఇంకేమైనా చేయాల్సిన పనులు ఉంటే అన్నీ కూడా నెరవేరుస్తాడు. ఆయన పరిపాలన బాగుంది. ఇదే పరిపాలన చంద్రబాబు నాయుడు కనుక 5 సంవత్సరాలు కనుక చక్కగా చేస్తే మళ్ళీ వచ్చే పరిపాలన కూడా ఆయనది అయితే ఇంకా బాగుంటుంది. అది రేపు 2వ తారీఖు అమరావతికి మోడీ గారు వస్తున్నారు, ఎలా ఉండబోతున్నారు? అమరావతి మోడీ గారు వస్తున్నారంటే ఇప్పుడు మామూలుగా ఆయన చెడగొట్టినవన్నీ నేను బాగు చేస్తున్నాడు. మరి ఆయన వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేపించి మళ్ళీ ఆయన కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు సహకరిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉందంటారు మీ అభిప్రాయం? బాబోయ్, ప్రభుత్వం పథకాలు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కానీ మాకు ఎటువంటి పథకాలుగా ఎలవలేదు. మేము మిలిటరీలో చేసి వచ్చాం, మాకు ఏ పథకాలు ఎలవలేదు. వాటి జోలికి మేము వెళ్ళాం. అయితే ఎలా ఉందంటారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? అసలు ప్రభుత్వం విషయం వచ్చేసేటప్పటికి గత ప్రభుత్వానికంటే ఇదే మెరుగ్గా అనిపిస్తుంది నాకు. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు పేదవాళ్ళకి ఎంత 6,000 రూపాయల పెన్షన్ ఏదో ఇస్తున్నాడు కదా. అంతకుముందు ఆయన జగన్ ఎట్లా ఇచ్చాడో అది మనకు తెలియదు. ఆయన ఇంటింటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఎవరన్నా వెనకబడ్డ వాళ్ళు లేకపోతే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ చదువులు చెప్పేయటం ఇటువంటివన్నీ చేస్తున్నాడు. ఏ విధంగా చూసినా కూడా గత ప్రభుత్వం కంటే ఇది మెరుగ్గానే ఉంది నాకు. మెరుగ్గానే ఉంది. మరి ఇప్పుడు 2వ తారీఖు మనకి అమరావతికి మోడీ పర్యటన ఉంది, సభ కూడా ఉంది. ఏం చెప్తారు దీనిపై? మనం అంత రాజకీయాల్లోకి వెళ్ళలేదు. నేను ఒక మాజీ సైనికుడిని. మా యొక్క లిమిట్లో మేము ఉండాలి. ప్రభుత్వాన్ని విమర్శించడం ఇటువంటివి అనేది మాకు చెల్లదు. మాకు కావాల్సింది అన్ని ప్రభుత్వాలు కావాలి, ఏదైనా సరే. పథకాలు ఏమి ఇవ్వలేదుగా. మరి ఇంకా ఏదో ఇప్పుడు మొదలు పెడతాడు అంటున్నారు. మరి పిల్లలకి చూసుకుంటే తల్లికి వందనం వచ్చే నెలలో వేస్తామని చెప్తున్నారు. వేస్తారు కానీ వేస్తే అది వచ్చేదాకా తెలియదు కదా. ఇప్పుడేవో పెన్షన్లు పెంచుతాము అది ఇదని అనౌన్స్ చేశారు. అది కూడా వచ్చేదాకా ఏం చెప్పలేము వేటి గురించి. అది గతంలో ఎలా ఉండేదంటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? అది ఎవరిదైనా ఏమన్నా పిల్లలకి కొంచెం అందుబాటులో ఉండడం అలా చేశారు. చదువుల గురించి కానీ పుస్తకాలు అవి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మరి ఇప్పుడు కొత్తగా మనం మొదలు పెట్టాలిగా, చూడాలి. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలి. అందుకనే కామ్గా ఉన్నారు జనాలు కూడా. ఆ ఉద్దేశంతోనే ఆయన ఏదో చేస్తారు, ఇంకా అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి. ఈయన చేశారు, చేయలేదని కాదు. కాకపోతే ఈ పథకాలన్నీ దొరికితే బాగుంటుందని.